హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన 20వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన అర్ధ శతకం సాధించాడు. ఈ ఆటగాడు 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్ తో పాటు విరాట్ కోహ్లీ మరో కోణంలో కనిపించాడు. అతడు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు కనిపించాడు. ఇది నిజంగా చూస్తున్న అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. విరాట్ కోహ్లీ మొదట తాను అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాట్ ను విరగొట్టేశాడు. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తన టోపీని కోపంతో నేలకేసి కొట్టాడు. అసలు గ్రౌండ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్సీబీ ఇన్నింగ్స్ లోని 12వ ఓవర్లో విరాట్ కోహ్లీ తన సహనం కోల్పోయాడు. దీనికి కారణం ఆర్సీబీలోని ఇద్దరు ఆటగాళ్ల పిల్ల చేష్టలు. వాస్తవానికి 12వ ఓవర్లో యశ్ దయాల్ వేసిన రెండో బంతికి సూర్యకుమార్ యాదవ్ బంతిని గాల్లోకి లేపాడు. యశ్ దయాల్ దగ్గరే ఈజీ క్యాచ్ ఉంది. కానీ అప్పుడే వికెట్ కీపర్ జితేష్ శర్మ అక్కడికి వచ్చి అతడిని ఢీకొట్టడంతో క్యాచ్ జారిపోయింది. బంతి చాలా ఎత్తుకు వెళ్లటంతో వికెట్ కీపర్ జితేష్ శర్మ క్యాచ్ పట్టాలని ప్రయత్నించాడు. కానీ యశ్ దయాల్ అతడి పిలుపును వినలేదు. దీనివల్ల ఆర్సీబీకి నష్టం జరిగింది. ఇదంతా చూస్తున్న విరాట్ కోహ్లీ ఈ తప్పిదం తర్వాత తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. అయితే విరాట్ కోహ్లీ కోపం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అదే యశ్ దయాల్ ఓవర్లో అవుట్ అయ్యాడు. యశ్ దయాల్ వేసిన చివరి బంతికి సూర్యకుమార్ యాదవ్ మళ్లీ గాల్లోకి షాట్ ఆడగా లివింగ్ స్టోన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ తో విరాట్ కోహ్లీ కోపం కొంచెం తగ్గింది. ఇలా వాంకడే స్టేడియంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. కానీ తాను అవుట్ అయిన తర్వాత తీవ్ర అసహనంతో కనిపించాడు. అవుట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి తన బ్యాట్ ను విసిరి కొట్టాడు. ఆ తర్వాత గ్లౌజ్ ని కూడా విసిరివేశాడు. తల పట్టుకొని కూర్చుండిపోయాడు. విరాట్ తన ఇన్నింగ్స్ ను మరింత పెద్దది చేయాలనుకున్నాడు. కానీ అవుట్ అవ్వడంతో నిరాశకు గురి అయ్యాడు. ఇది ఇవాల్టి టాపిక్. మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ.